పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి మార్కు సువార్త 8వ అధ్యాయం 27వ వచనం నుండి 33వ వచనం వరకు చదువుకుందాం. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయతో చేరిన గ్రామములకు బయలుదేరిన మార్గములో నుండగా, నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను. అందుకు వారు, కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడగగా, పేతురు, నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. అప్పుడు తను గూర్చిన ఈ సంగతి ఎవనితోనో చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పాను. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించాను. ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పాను. పేతురు ఆయన చేయి పట్టుకుని ఆయనను గద్దింపసాగాను. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూసి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తనను గూర్చి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి ప్రశ్న శిష్యుల్ని అడిగినప్పుడు, ప్రజలు ఏమనుకుంటున్నారో అనేటువంటి రకరకాల వారి అభిప్రాయాలు ఇక్కడ వారు తెలియచేశారు. కొందరేమో బాప్తిస్మిచ్చు యోహానని, కొందరేమో ఏలియా అని, ఇంకా మరి కొందరేమో ప్రవక్తల్లో ఒకరై ఉండొచ్చని యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఆయన్ని దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి మెస్సయ్య, లేక దేవుని కుమారుడని, లేక దేవుడే స్వయంగా మన యొద్దకు వచ్చారనేటువంటి ఆ సంగతిని ఎవరు కూడా అంగీకరించని మనస్సు గలవారై ఆయన పట్ల ఒక వ్యతిరేక భావన కలిగి ఉన్నట్టుగా ఇక్కడ చూస్తాం. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు లేఖనానుసారంగా, ప్రవచన ఆధారంగా ఈ లోకానికి రావటం జరిగింది. యూదులు గ్రంథాలు, లేఖనాలు పరిశీలన చేసినా నమ్మలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు. అందుకే వారు యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా సంహరించుదుమా అని నిత్యము వారి ప్రయత్నాల్లో వారు ఉన్నట్టుగా వాక్యంలో మనం చూస్తాం. అయితే మీ అభిప్రాయం ఏమిటి అని తన శిష్యుల్ని అడిగినప్పుడు, మరి వారి అందరి తరపున పేతురు గారు చెబుతున్న మాట, నీవు క్రీస్తువు, నువ్వు అభిషక్తుడివి, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి దైవ కుమారుడివి, దేవుని స్వరూపానివి అని చెప్పి పేతురు గారు అందరి తరపున, శిష్యులందరి తరపున ఖచ్చితంగా నిస్సందేహంగా చెప్పినట్టుగా చూస్తున్నాం. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని ఖండితంగా ప్రభు వారికి ఆజ్ఞాపించారు. ఒక విషయం మాత్రం మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. అదేమనగా, రానున్న దినాల్లో ఈ ప్రధానుల చేత, ప్రధాన యాజకుల చేత, పెద్దల చేత నేను హింసించబడతాను, వారు నన్ను చంపుతారు, నేను 3వ దినాన తిరిగి లేస్తాను. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అని ప్రభువారు చెబుతున్నప్పుడు పేతురు గారు ఆ విషయంలో
బోధకుడా, అలాంటి మాటలు మీరు మాట్లాడకూడదు. నీవు దేవుని స్వరూపం అయి ఉండి, దేవుని అభిషేకం కలిగి, దేవుని శక్తి సామర్థ్యాలన్నీ కలిగి ఇలాంటి బలహీనంగా మాట్లాడటం నాకు నచ్చటం లేదు. అయినా మిమ్మల్ని చంపగలిగేవారు ఎవరు? మీకు అలాంటి పరిస్థితి రాదు. అసలు ఆ మాటలు మాట్లాడొద్దయ్యా అని చెప్పి చేయి పట్టుకుని గద్దిస్తున్నాడంట పేతురు గారు. అంటే పేతురు గారి ఉద్దేశం ఏంటి అని అంటే, ఈయనకి ఇంత ఫాలోయింగ్ ఉంది కదా, ఇన్ని అద్భుతాలు చేస్తున్నారు కదా, అసలు ఈయన్ని టచ్ చేసే దమ్ము ధైర్యం ఎవడుకుంటుంది? ఈయన బట్టి మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం కాబట్టి ఈయన మాట్లాడే మాట కొంచెం విడ్డూరంగా ఉందేంటి, ఎలా మాట్లాడుతున్నారేంటి అన్నట్టుగా. మీరు అలా మాట్లాడకూడదయ్యా, బలహీనంగా మాట్లాడకూడదు. మిమ్మల్ని ఎవరు హింసిస్తారు, మిమ్మల్ని ఎవరు చంపుతారు, మీరేమన్నా తప్పుడు పనులు ఏమైనా చేస్తున్నారో ఏమి? మీరు చేసే పనులన్నీ కూడా మంచి పనులేగా, మేలు చేస్తున్నారు కదా, ప్రజలకు మేలు చేస్తున్నారు, ఎంతోమందిని బాగు చేస్తున్నారు, చనిపోయిన వారిని లేపుతున్నారు. ప్రజలకు ఇంత మేలు చేస్తున్నప్పుడు అసలు మిమ్మల్ని చంపవలసినంత అవసరం ఎవరికి వస్తుంది అని పేతురు గారు యేసుప్రభు వారిని గద్దిస్తారు. అప్పుడు శిష్యుల వైపు చూసి, పేతురునే కాదు మీకు అందరికీ ఖచ్చితంగా నేను చెప్పేది ఒకటే, నేను ఈ భూమి మీద శ్రమలు అనుభవించటానికి వచ్చాను, హింసించబడ్డానికి వచ్చాను, నా అమూల్యమైన రక్తాన్ని సర్వ మానవాళి కొరకు ప్రాయశ్చిత్తార్థమై ప్రోక్షించడానికి వచ్చాను. కాబట్టి నాకు ఇలాంటి పరిస్థితి రాకూడదు అనుకునేటువంటి మనసు మీలో, పేతురికే కాదు మీలో ఎవరికున్నా మిమ్మల్ని అందరినీ నేను గద్దిస్తున్నాను. అలాగూ మీరు అనుకుంటే మీరు సాతానుతో ఏకీభవించిన వారు. సాతాను నా వెనుకకు పొమ్ము అని అక్కడ పేతురుని గద్దించినట్లుగా చూస్తున్నాం. సహజంగా మనందరికీ కూడా ఎలాంటి ఆలోచనలు ఉంటాయంటే, యేసు ప్రభు వారిని నమ్ముకున్న వెంటనే మాకు కష్టాలన్నీ తీరిపోతాయి, సమస్యలన్నీ తీరిపోతాయి, అనుకున్నవన్నీ జరిగిపోతాయి, మాకు ఇక ఏ సమస్యలు ఉండవు అనుకుంటున్నారు. యేసు ప్రభు వారు ఇండైరెక్ట్గా ఇక్కడ ఏం చెప్పారంటే, నేను కానీ మీరు కానీ ఈ లోకంలో మనము శ్రమ పడవలసి వచ్చినప్పుడు దానికి ఏమాత్రం కూడా మీరు వెనకాడకూడదు. చూడండి, లోకం తన వారిని ప్రేమిస్తుందట, అయితే లోకం దేవుని పిల్లల్ని ద్వేషిస్తుంది. దేవుని యందు భయభక్తులు గలవారిని లోకము ద్వేషిస్తుంది. లోకము లోకాన్ని ప్రేమిస్తుంది, కానీ లోకం దేవుని కానీ దేవుని ప్రజల్ని కానీ ప్రేమించకపోగా ద్వేషిస్తుంది. అందుకే లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నానని యేసయ్య చెప్పారు. ఇప్పుడు యేసయ్యకి ఏ సమస్య రాకూడదు, ఏ కష్టం రాకూడదు, ఎలాంటి ఇబ్బంది రాకూడదు అనేది పేతురు గారి యొక్క ఆలోచన. యేసయ్య ఏమంటారంటే, ఒరే బాబు, నేను వచ్చిందే ఎందుకు? శ్రమ పడ్డానికి వచ్చాను, హింసించబడ్డానికి వచ్చాను, నా అమూల్యమైన రక్తాన్ని మీ కొరకు దారపోయడానికే వచ్చాను. అంతేగాని నేను దేవుణ్ణని, నన్ను గొప్ప చేయమని, ఏదో నేను మీ చేత పూజించబడటానికి రాలేదు. కానీ ఒక సమయం వస్తుంది, అప్పటి వరకు మీరు దీన్ని గోప్యంగా ఉంచాలి, ఎవరికీ చెప్పొద్దని ఖండితంగా ఆజ్ఞాపించినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏంటంటే, నేను ఏమై ఉన్నానో మీకు తెలిసినా మీరు ఎవరికి చెప్పొద్దు. నేను సర్వ సృష్టికర్తనని, నేను సర్వ మానవాళికి పాపక్షమాపణ అనుగ్రహించటానికి
ఒక దేవుని గొర్రెపిల్లగా వచ్చానని మీకు తెలుసు. కానీ ఆ పని జరిగే వరకు మాత్రం ఎవరికి చెప్పొద్దు. నేను మరణించిన తర్వాత 3వ దినం తిరిగి లేస్తాను, అప్పుడు మీరు ఏమైనా చెప్పండి, ఎవరికైనా చెప్పండి. అలా చెప్పడానికే మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. కానీ అప్పటి వరకు మాత్రం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలి, ఇది ఎవరికీ తెలియకూడదు అని ఖండితంగా ప్రభు ఆజ్ఞాపించారు. ప్రియులరా, మనము మొట్టమొదటిగా దేవుడు ఏమై ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారో మనం అనుభవపూర్వకంగా తెలుసుకుని ఉండాలి. ఎవరు ఏమనుకున్నా నీవు యేసు ప్రభువారి పట్ల నీ అభిప్రాయం ఏం కలిగి ఉన్నావో అది దేవునికి తెలుసు. నువ్వు ఆయన్ని ఎంత ఘనంగా ఎంచుతున్నావో, ఆయన గూర్చి నువ్వేం తెలుసుకున్నావు అన్నిటినీ నీవు తప్పకుండా నీ అనుదిన జీవితంలో బాగా జ్ఞాపకం ఉంచుకొని ఆయన్ని ఘనపరిచే విషయంలో ఎక్కడ కూడా నీవు నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన ఏమై ఉన్నారో నీకు తెలిసినప్పుడు ఆయన్ని ఎలా సంతోషపెట్టాలో, ఎలా ఘనపరచాలో నీ అనుదిన జీవితంలో ఖచ్చితంగా నీవు శ్రద్ధ కలిగి ఉండాలి. కొందరు బాప్తిస్మిచ్చి యోహాను అనుకుంటున్నారు, అంటే అప్పటికే బాప్తిస్మిచ్చి యోహాను గారిని శిరచ్ఛేదనం చేశారు గనుక బాప్తిస్మిచ్చి యోహాను మరలా తిరిగి బ్రతికొచ్చాడేమో అనుకుంటున్నారు చాలామంది. ఇంకొంతమంది ఏమో ఏలియా వస్తాడని ప్రవచనం ఉంది కదా, ఆ ఏలియా ఒకవేళ ఈయనే అయి ఉంటాడు అని చెప్పి కొంతమంది ఏలియా అని అనుకుంటున్నారు. ఇంకొంతమంది ప్రవక్తలలో ఒకడై ఉండొచ్చులే అని ఇంకొందరు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని లేఖనానుసారంగా వచ్చిన మెస్సయ్య అని, దేవుని కుమారుడని, దేవుడేనని, లోకమంతటి కొరకు ఒక ప్రాయశ్చిత్తార్థమై రావలసినటువంటి ఒక దేవుని గొర్రెపిల్లని ఎవరు అంగీకరించలేకపోతున్నారు. శిష్యుల్ని అడిగినప్పుడు ఖచ్చితంగా వారు ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని గురించి చెప్పగలిగారు. స్తోత్రం. చాలామంది భక్తి చేస్తూ ఉంటాం, కానీ అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు, ఏమై ఉన్నారు, ఆయన గురించి మన అభిప్రాయాలు ఒకవేళ రకరకాలుగా ఉండొచ్చు. ఎవరి ఆలోచన, ఎవరి అభిప్రాయము ఏ విధంగా ఉన్నా నీ మట్టుకు నీవు నీ వ్యక్తిగతంగా ఆయన్ని ఏ విధంగా నువ్వు అనుభవించగలుగుతున్నావు, ఆయన్ని ఏ విధంగా అర్థం చేసుకోగలిగావు, ఆయనలో ఉన్నటువంటి ఆ మహిమ ఎలాంటిది, ఆయన మనకు ఏం చేయగలరు, ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, ఇలాంటి అవగాహన చాలామందికి ఉండదండి. ఊరికే వస్తారు వెళ్తారు అంతవరకే తప్ప ఈ దైవికమైనటువంటి జ్ఞానం చాలామందిలో అభివృద్ధి చెందదు. ఎందుకో ఏమో తెలియదు. ఊరికే అలా ఆచార సంబంధంగా వచ్చి వెళ్ళిపోవటమే తప్ప తెలియని విషయాలు ఇంకా తెలుసుకొని ఇంకా లోతుగా దేవుని గురించిన జ్ఞానం పొందాలనేటువంటి ఆసక్తి చాలామందిలో కనిపించదండి. అందుకే ప్రభువారు శిష్యులను అడుగుతున్నారు, వీరికి ఎంతవరకు జ్ఞానం అబ్బింది, నన్ను గురించి వీరేమనుకుంటున్నారు అని వాళ్ళని ప్రశ్నించారు. ఒకవేళ మిమ్మల్ని ఆ ప్రశ్న వేస్తే యేసుక్రీస్తు ప్రభువారి పట్ల నీకున్న అభిప్రాయం ఏంటి, నువ్వేమనుకుంటున్నావు, ఆయన ఎవరు, ఏం చేశారు, ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, నీకు ఎంతవరకు అవగాహన ఉంది, అసలు నువ్వు ప్రార్థనకి ఎందుకు వస్తున్నావు, దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావు, ఆయన ఎందుకు ఆరాధించాలి, ఆయన వాక్యం ఎందుకు వినాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తే ఏమొస్తుంది, వాక్యం వింటే ఏమొస్తుంది, ఆయన సన్నిధిలో గడిపితే ఏమొస్తుంది, ఇలాంటి అవగాహన. ప్రాథమికంగా మనకు కొన్ని విషయాలు తెలియకపోతే కనుక మన భక్తి అంతా ఒక గ్రుడ్డి భక్తిలా, ఒక అనవసరమైనటువంటి ఆచారంలా ఇది అలా జీవితం గడిచిపోతూ ఉంటుంది. మనం ఏమి నేర్చుకోలేం. అందుకే దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిలో నేను ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి,
యేసుప్రభు ఎవరు? ఆయన నా కొరకు ఏం చేశారు? నేను ఆయన కొరకు ఏం చేయాలి? ఆయన నాకు ఏం చెప్తున్నారు? ఆయన చెప్పిన దాన్ని నేను ఎలా చేయాలి? ఏం చేయాలి? నన్ను బట్టి ఆయన ఏమనుకుంటున్నారు? అసలు నేనంటే ఆయనకి ఇష్టమా కాదా? నా జీవితం ఆయనకి అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా? అసలు నేను దేవుని సంతోషపెట్టగలిగే స్థితిలో ఉన్నానా లేదా అనేది ఇలా ప్రతి విషయంలో కూడా మనము ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి, విమర్శించుకోవాలి. అప్పుడు మన యొక్క స్థితి ఏంటి, మన గతి ఏంటి అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. మనం ప్రశ్న వేసుకోకపోతే మనం ఏమై ఉన్నామో మనకు తెలియదండి. మనల్ని విమర్శించుకోకపోతే మనం ఏమై ఉన్నామో మనకు తెలియదు. మనం భ్రమలోనే ఉండిపోతాం. అలా వారాలు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి, సంవత్సరాలు గడిచిపోతాయి. చివరికి మన జీవితం ముగిసిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి దైవికమైన జ్ఞానము ఒకవేళ అభివృద్ధి చెందకపోతే కనుక మనం చాలా నష్టపోతాం. యేసుప్రభు వారు అడిగిన ప్రశ్నకి వారు చక్కగా సమాధానం చెప్పారు. కానీ మనుషుల సంగతులను బట్టే ఆలోచిస్తున్నారంట. పేతురు గారు దేవుని సంగతుల్ని మనసుకు తెచ్చుకోవట్లేదట, మనుషుల సంగతులను మాత్రమే ఆలోచిస్తున్నారట. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చినటువంటి ఆ ప్రవచన లేఖన సారాంశం చాలాసార్లు మనం ధ్యానం చేసాం. ఈ లోకానికి రావలసినటువంటి దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు గాయపరచబడి, శ్రమ పెట్టబడి, ఆయన తృణీకరించబడి, నేరస్తుల్లో ఒకనిగా ఎంచబడి, ఈయన కూడా ఒక నేరస్తుడే అని ఒక ముద్ర వేయబడి, ప్రజల్లో ఒక చెడు సంకేతాన్ని ఆనాటి యూదులు ఆయన మీద ముద్రగా వేశారు. ఒక చెడు సంకేతాన్ని ప్రజల్లోకి పంపించారు. ఈయన మంచివాడు కాదు, అందుకే సిలువ వేయబడ్డాడు అన్నట్టుగా. అయితే ఆయన వచ్చింది సిలువ వేయబడ్డానికే, కానీ తన వ్యక్తిగతమైనటువంటి ఏదో నేరం చేశాడనేటువంటి కారణం కాదు. కానీ సర్వమానవాళి అనుభవించవలసినటువంటి ఆ శిక్ష ఆయనే భరించి సమస్త మానవాళి కొరకు తన్ను తాను అప్పగించుకున్నారనే సంగతి ఆనాటి కాలంలో కొందరికి మాత్రమే తెలిసింది. మిగిలిన వారందరూ కూడా ఆ దుర్మార్గపు ఆలోచనల చేత ఆయన ఏదో చేసే ఉంటాడు అందుకే అని ఆ మిగిలిన వారితో ఏకీభవించి ఆయన్ని దేవునిగా అంగీకరించకుండా వారి హృదయము కఠినంగా అతి భయంకరమైనటువంటి దేవునికి విరోధమైనటువంటి మనసుల చేత వారి హృదయాలు కఠినమైపోయాయి. ప్రియులరా, ఇక్కడ మనము దేవుని సన్నిధిలో ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను దేవుని సన్నిధికి వచ్చి ఇంతవరకు నేర్చుకున్నటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు నాకు ఎంతవరకు జ్ఞానోదయం కలిగించింది, నేను ఎంతవరకు బలపరచబడ్డాను, యేసుప్రభు వారి పట్ల నాకు ఎటువంటి ప్రేమ ఉంది, ఆయన కొరకు నేను ఏ విధంగా జీవించగలుగుతున్నాను, నాలో ఆయనకు విరోధమైనది ఏదైనా ఉందా, లేదా ఆయనకి నేను ఎల్లప్పుడూ కూడా సంతోషం కలిగించే వ్యక్తిగానే జీవించగలుగుతున్నానా అని ప్రశ్న వేసుకోగలిగితే మనం చాలా ధన్యులం. అయితే పేతురు గారికి ప్రభు చెప్పారు, సాతానా నా వెనుకకు పొమ్ము. నీవు ఈ లోకంలో జీవించినంతకాలం సుఖానికి మాత్రమే అలవాటు పడి కష్టం రాకూడదని మాత్రం అనుకోవద్దు. ఇదిగో ఈ రోజున నన్ను నీవు గద్దిస్తున్నావు అని అంటే నీ మనసు ఎలా ఉందంటే నీకు ఎప్పుడు కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఏ కష్టం లేనట్టుగా గడిచిపోవాలన్నట్టుగానే నా దగ్గరకు వచ్చినట్టుగా కనపడుతున్నా. నీవు నేను శ్రమ పడవలసి ఉంది అని అంటే నన్ను గద్దిస్తున్నావు. నేను వచ్చిందే శ్రమ పడడానికి, నేను వచ్చిందే హింసించబడడానికి, నేను వచ్చిందే నా ప్రాణం పెట్టడానికి వచ్చాను.
అది చేయొద్దంటానికి నువ్వెవరివి? నువ్వు అది చేయొద్దంటున్నావు అంటే నువ్వు సాతాను సంబంధివి అని ప్రభు పేతురు గారిని గద్దించారు. మనలో చాలామందికి అలాంటి మనసు ఉంటుంది. ఏదన్నా ఎవరికైనా చిన్న కష్టం వచ్చేటప్పటికి, ఎవరికైనా ఏదైనా బాధ వస్తే అది వాళ్ళు ఏదో చేసి ఉంటారు, అందుకే అలాగ వచ్చేసింది, వాళ్ళు మంచోళ్ళు కాదేమో అనేటువంటి చెడాభిప్రాయం ఉంటుంది. నీవు కానీ ఇతరులు కానీ ఎంత నీతిగా, ఎంత యథార్థంగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత మంచిగా జీవించినప్పటికీ నీకేదో ఒక సమస్య వస్తుంది అని అంటే దేవుని బిడ్డగా నీకు అది ఒక పరీక్షా కాలం వంటిది. ఈ పరీక్షా కాలంలో దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్నప్పుడు నీవు యథార్థంగా, నమ్మకంగా, నీతిగా, దేవునికి భయపడి, దేవుని ప్రేమించి, దేవుని కొరకు అవసరమైతే నా ప్రాణం పెట్టడానికైనా నేను సిద్ధమే అన్నట్టుగా మనము అలాగూ మెంటల్గా ప్రిపేర్ అయినప్పుడు, మానసికంగా మనం సిద్ధపడి సంసిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఎలాంటి పరిస్థితులనైనా మనం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం. అంతేగాని నాకు ఏ కష్టం రాకూడదు, ఏ ఇబ్బంది రాకూడదు, నాకు ఏ నష్టం రాకూడదు, నాకు ఏ అవమానం రాకూడదు, నాకు ఏ నింద రాకూడదు అన్నట్టుగా ఒకవేళ మనం ఏదైనా చిన్నది వచ్చేటప్పటికి దేవుని మీద కోపగించేసి అలిగేసి ఒకవేళ మనం బలహీనమైన మనస్సాక్షి కలిగిన వారంగా ఉంటే గనక నీవు సాతాను సంబంధివి. దేవుని సంబంధం అయితే ప్రతిదాన్ని ఛాలెంజ్గా తీసుకొని దేవునితో పాటు శ్రమ అనుభవించడానికి సిద్ధంగా ఉండగలుగుతాం. మనకి మంచి జరిగినా జరగకపోయినా, మేలు జరిగినా జరగకపోయినా, మనం అనుకున్నట్టుగా జరిగినా జరగకపోయినా ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క చిత్తమును మనము గౌరవించి, ప్రభువా ఏది జరిగినా మీ చిత్తమే, నేను అనుకుంటాను, ఎన్నో అనుకుంటాను, కానీ అలా జరగలేదంటే ఒకవేళ అలా జరగడం మీ చిత్తం కాకపోతే గనక వద్దు ప్రభువా అని మనం దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. అంతేగాని ప్రతి విషయంలో కూడా మనం కంగారు పడిపోయి, మనం భయపడిపోయి, బాధపడిపోయి, దేవుని అపార్థం చేసుకుని ఆయన్ని బాధ పెట్టే వారంగా మనం ఉండకూడదు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ ప్రేమను, ఆ ఉన్నతమైన అనుభవాన్ని ఎరిగిన వ్యక్తివి అయితే కనుక తప్పకుండా ఆయన ఎవరో నీకు అర్థమవుతుంది. చూడండి, గత వారంలో మనం ఆ ప్రేమను గూర్చి కొలతలు ఒక్కొక్కటి ధ్యానం చేస్తూ 2 ధ్యానం చేసాం. ఏంటది? ఆయన ప్రేమ వెడల్పు, ప్రేమ పొడవు ధ్యానం చేసాం. ఆ ప్రేమకు లోతుంది, ఎత్తుంది. దేవుని ప్రేమ లోతు చాలా గొప్పదండి. దేవుని ప్రేమ లోతుల్లోనికి మనం వెళ్ళాలి. దేవుని ప్రేమ యొక్క లోతుల్లోనికి వెళ్ళాలి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో అక్కడ మరి ప్రభు యెహెజ్కేలు గారికి ఒక దర్శనం చూపిస్తారు. ఆ దర్శనంలో దేవాలయం ఆ గడప క్రింద నుండి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. నీరు ప్రవహిస్తున్నప్పుడు ఒక 1000 మూరలు కొలిసి నడవమని చెప్పినప్పుడు ప్రవక్త నీటిలో నడుస్తూ ఉంటాడు. 1000 మూరలు కొలిసి నడుస్తూ ఉంటే అతని పాదాలు అనగా శీలమండలి లోతు ఉందంటండి. శీలమండలి లోతు. దేవుని సన్నిధిలో మనం ప్రతి వారం గడుపుతున్నాం. కానీ చాలామంది ఏ లోతులో ఉన్నారంటే శీలమండలి లోతులోనే ఉండిపోయారు. దేవుని ప్రేమించే మనం శీలమండలి లోతులోనే ఆగిపోకూడదు. ఆయన ప్రేమ మనల్ని ఇంకా లోతైన అనుభవంలోనికి నడిపించాలి. చాలామంది కేవలం వచ్చి వెళ్ళటం వరకే అలవాటు చేసుకున్నారు, ఇంకా లోతులోకి వెళ్ళలేకపోతున్నారు. రావడం, వచ్చి కూర్చోవడం, వెళ్ళడం, మళ్ళా రావడం, వచ్చి కూర్చోవడం, వెళ్ళడం, అంతే. ఇది శీలమండలోతు. దేవుని ప్రేమ వాళ్ళకి ఎంతవరకు అర్థమైందంటే దేవుని సన్నిధికి వెళ్తే సరిపోతుందిలే అన్నంతవరకు అర్థమైంది. దేవుడు నిన్ను ప్రేమించిన ప్రేమ నువ్వు కేవలం వచ్చి కూర్చుని వెళ్ళిపోవటం వరకే పరిమితమైతే
అందుకు కాదు ఆయన మన కొరకు ప్రాణం పెట్టింది. ఆయన నీకు ఎలాగ అర్థమయ్యారో, నేను కేవలం వచ్చి వెళ్ళిపోయే వరకేనా దేవుడు ఆశించేది? యేసుప్రభు వారు నన్ను ప్రేమించింది, నా కొరకు ప్రాణం పెట్టింది, ఎందుకని నేను వచ్చి వెళ్ళిపోవాలనేనా? అందుకేనా ఆయన ఎందుకు నా కొరకు ప్రాణం పెట్టారు? లేక నేను దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాను? కేవలం ఒక ఆచార్య సంబంధంగా వచ్చి వెళ్ళిపోవడం వరకేనా? ఈ శీలమండ లోతులో మనం ఆగిపోతే గనక ప్రయోజనం ఏం లేదు. మనం రావడం సంతోషం, చాలా సంతోషం. మనం వస్తున్నామంటే ఎంతో ప్రేమించే వస్తున్నాం, దేవుణ్ణి ఎంతో ప్రేమించి వస్తున్నాం, మంచిదే. కానీ అక్కడితో ఆగిపోకూడదు మన ప్రయాణం. మన ఆలోచనలు అక్కడి వరకే పరిమితం అయిపోకూడదు. మరలా ప్రభు ఇంకొక 1000 మూరలు కొలిసి నడువు అని చెప్పగానే ప్రవక్త అలా నడుస్తూ ఉంటే అది కాస్త కొంచెం లోతు పెరిగి మోకాళ్ళ లోతుకు వచ్చిందట. ఏ లోతు వచ్చింది? మోకాళ్ళ లోతు వచ్చింది. ఈ మోకాళ్ళ లోతు ప్రార్థనా జీవితాన్ని సూచిస్తూ ఉంది. నిజమే, దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోయే వరకే పరిమితం కాకుండా ఇప్పుడు మనము ఏ లోతులోకి వెళ్ళాలంటే, నిజంగా నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తి అయితే, దేవుని ప్రేమ నీలో ఉంటే గనక నువ్వు మోకాళ్ళ అనుభవంలోకి వస్తావు, ప్రార్థన చేస్తావు, దేవుని సన్నిధిలో గోజాడు అడుగుతావు, ప్రభువా నా ఆత్మీయ జీవితం బాగుపడాలి, బలపడాలి, నేను చేసే భక్తి నాకు సంతృప్తి అనిపించట్లా, నేను ఏదో భక్తి చేస్తున్నాననేటువంటి భ్రమలో ఉన్నాను కానీ నాకు ఇది తృప్తి అనిపించట్లేదు, నేను జీవించవలసినంత సంతృప్తిగా భక్తిగా యథార్థంగా మంచిగా నేను జీవించలేకపోతున్నాననేటువంటి ఒక అపరాధ భావన నన్ను వేధిస్తుంది కనుక నన్ను ఇంకనూ బలపరుచు ప్రభువా, నా అంతటి నేను ఏమీ చేయలేను, నా అంతటి నేను జీవించలేను, మీరు నన్ను ఎంత ఆత్మీయంగా బలపరచాలనుకుంటున్నారో అలాగూ నన్ను బలపరచండి ప్రభు అని గోజాడి ప్రభు సన్నిధిలో మా కాళ్ళుని ప్రార్థన చేయాలి. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడే కాదు, నీ అనుదిన జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీవు నీ దినచర్యలో కొంత సమయం దేవుని సన్నిధికి ప్రాధాన్యతనిచ్చి ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం ధ్యానం చేసుకోవడానికి కొంత సమయాన్ని ఇచ్చి దేవుని సన్నిధిలో మోకాళ్ళ అనుభవంలోనికి రావాలి. ప్రార్థన అనగానే ఏదో పాస్టర్ గారు చేస్తారో లేకపోతే ఎవరో చేస్తారో అంతవరకే, నేను వ్యక్తిగతంగా చేసుకోవలసినంత అవసరం నాకు లేదు అన్నట్టుగా చాలామందిలో నిర్లక్ష్యం అనేది కనపడుతూ ఉంది. ఒకవేళ వారు ప్రార్థన చేసుకున్నా ఏదో తండ్రి ప్రభువా మమ్మల్ని కాపాడినైనా, మా కుటుంబాన్ని కాపాడు, మా అవసరాలు తీర్చు, ఆమెన్, అంతే, అక్కడి వరకే. అలా కాదు, నీవు నీ కుటుంబ సభ్యులందరి కొరకు పేరు పేరున ప్రార్థన చేయాలి, నీ ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి, నీ గ్రామం కొరకు ప్రార్థన చేయాలి, నీ బంధువుల కొరకు ప్రార్థన చేయాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి, సేవకుని కొరకు ప్రార్థన చేయాలి. ప్రపంచంలో జరుగుతున్నటువంటి, దేశంలో జరుగుతున్నటువంటి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ ఎత్తుపట్టి నువ్వు ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేయటం ప్రారంభిస్తే నీ ప్రార్థన సమయం రోజు రోజు పెరుగుతూ ఉంటుంది. నీ ఆసక్తి అంతకంతకు దేవుని మీద ఇంకా లోతుగా నీవు ఆయన పట్ల శ్రద్ధ కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మన ప్రార్థనా సమయం పెరగాలి. మన ప్రార్థనా సమయం పెరిగే కొలది మన మోకాళ్ళ అనుభవం మనల్ని బలపరుస్తుంది. నువ్వు ఎంత ఎక్కువ సమయం ప్రార్థన చేసుకోగలిగితే అంత ఆధ్యాత్మికంగా నువ్వు సంతోషంగా, సంతృప్తిగా దేవుని ఆనందించగలుగుతావు. నీలో ప్రార్థనా జీవితం లేకపోతే కనుక నీ భక్తి అంతా పై భక్తిగానే ఆ శీలమండల లోతు ఉన్నట్టుగానే ఉండిపోతుంది. నువ్వు లోతైన అనుభవంలోనికి, దేవుని ప్రేమ లోతుల్లోనికి వెళ్ళలేకపోతున్నావు. నువ్వు నీ తోటి సహోదరుని ప్రేమించలేకపోతున్నావు, దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నావు, దేవుని పరిచర్యను ప్రేమించలేకపోతున్నావు. అంటే నువ్వు కనీసం ఒక ప్రార్థన చేసే విషయంలోనే నీకు బాధ్యత లేదంటే ఇక నువ్వు చేసే భక్తికి అర్థమేముంది చెప్పండి? మనం చేసే భక్తికి ఏమైనా ప్రయోజనం ఉందా? నువ్వు దేవునితో సహవాసం చేయలేకపోతే, దేవునితో మాట్లాడే అనుభవం నీకు లేకపోతే నువ్వు చేసే భక్తికి ఏమైనా అర్థం ఉందా? దేవునితో కొంత సమయం మాట్లాడాలంటే నీకు మనసు ఎందుకు రావట్లేదు? ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం ప్రేమ లోతుల్లోనికి, దేవుని ప్రేమ లోతుల్లోనికి వెళ్ళటానికి మనం కొంచెం శ్రద్ధ చూపాలి. 1000 మూరలు కొలిసి ప్రభు నడిపించినప్పుడు
మోకాళ్ళ లోతు వచ్చినప్పుడు ఆ మోకాళ్ళ లోతు నీకుందా? ప్రార్థన అనుభవం నీకుందా? దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని మందిరానికి అందరికంటే ముందొచ్చి ప్రార్థన చేయాలనే మనసు నీకుందా? లేక అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు నీ వ్యక్తిగతంగా నువ్వు ఎప్పుడైనా దేవునితో ఏమైనా కొత్త కొత్త విషయాలు ప్రార్థన చేయడం నీకు జ్ఞాపకం ఉందా? ఎప్పుడు రొటీన్గా ఏదో చిన్న 3 ముక్కలు ప్రార్థన చేస్తున్నావు, అయిపోయింది అనుకుంటున్నావు. అదే భక్తి కాదు. నీవు అవసరమైతే ఎంత సమయమైనా ప్రార్థన చేయటానికి సమర్పించుకోవాలి. ఉపవాస కూడికంటే ఎన్నిసార్లు చెప్పినా కనీసం ఉపవాస కూడికల దగ్గర నుండి అయినా మీలో ఓ గొప్ప ఉజ్జీవం వస్తుందని నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఎవరిలోనూ కనపడలేదు. విచారమైన సంగతి ఏంటంటే అసలు ఈ వారం ఎవరూ కనపడలేదు. నేను అనుకున్నది ఒకటైతే జరిగింది ఒకటి. అంటే వర్షం వచ్చింది అనుకోండి, వర్షం వస్తే మానేస్తారా? వర్షం వచ్చింది, మీరు ఏం మానేస్తారు చెప్పండి? గొడుగేసుకునో, రెయిన్ డ్రెస్ వేసుకునో, లేకపోతే తడుస్తానో ఎలాగోలాగా వెళ్ళిపోతారు కదా. అయినా ప్రేయర్ టైంకి వర్షం కూడా తగ్గిపోయింది. అంటే ఇంక వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయినప్పుడు ఇంకంతే. స్త్రీలు కానీ పురుషులు కానీ కొన్ని రాత్రి ఎవరైనా వస్తారా అని ఆలోచన చేస్తే 4-5 వచ్చారు అంతే. ఏదండి అంటే మీకు వర్షాకాలం ఉండకూడదు, శీతాకాలం ఉండకూడదు, ఎండాకాలం ఉండకూడదు. ఎండాకాలమేమో ఎండని, శీతాకాలమేమో చలని, వర్షాకాలం వర్షం. అంటే మీకు ఏ కాలం ఉండకూడదు, ఎప్పుడు మీకు అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా రారు కదా చాలామంది. మనసు లేకపోతే మనం ఏమి చేయలేం. అందుకే మనం ఒక్కసారి ప్రార్థనా జీవితాన్ని నువ్వు ఎంతవరకు కలిగి ఉన్నావు? ప్రార్థన అంటే నీకు ఎలాంటి ఆసక్తి ఉండాలి? యుద్ధానికి ట్రైనింగ్ ఇచ్చిన గుర్రాలంటండి, యుద్ధనాదం మ్రోగగానే ఎప్పుడని కాలు దువ్వేస్తూ ఉంటాయి. యుద్ధ గుర్రాలు కాలు దువ్వుతూ ఉంటాయి. అది కత్తి చూసినప్పుడు, రక్తం చూసినప్పుడు దానికి పౌరుషం రేగిపోతూ ఉంటుందంటే తన మీద ఉన్న సైనికుని కంటే అదే ఇంకా ఎక్కువ రోషంగా ఫైట్ చేయాలనేటువంటి తపన దాంట్లో ఉంటుందంటండి. భయపడదు, ఏమాత్రం భయపడదు. ఏమండి, మరి మనం ప్రార్థన అంటే భయపడిపోయి, ఉపవాసం అంటే భయపడిపోయి, అసలు దేవుని సన్నిధి అంటే ఎక్కువసార్లు వెళ్తే చెడిపోతాం, నష్టం వచ్చేస్తుంది అన్నట్టుగా చాలామంది అనుకుంటూ ఉంటారండి. నేను చాలాసార్లు చెప్పాను, మన పిల్లలు ఏమో ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళాలి? స్కూల్కి వెళ్ళాలి, ప్రతిరోజు వెళ్ళాలి, సాగు కొడతారు వాళ్ళని. వెళ్తావా అని ప్రతిరోజు స్కూల్కి కాలేజీకి వాళ్ళని మాత్రం సాగు కొడతారు. కానీ వారానికి 1-2 సార్లు దేవుని సన్నిధికి వెళ్ళటానికి మాత్రం మనల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు. మిమ్మల్ని ఏమైనా అంటే కోపం వచ్చేస్తూ ఉంటుంది, బాధ వచ్చేస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఎవరు ఏమనకూడదు. మీ పిల్లలు మాత్రం మీరు ఏమైనా అనొచ్చు, వాళ్ళని ఎంతైనా ఇబ్బంది పెట్టవచ్చు. స్కూల్ నుంచి వచ్చారు పోని ప్రశాంతంగా ఉండిస్తారు, మళ్ళీ ట్యూషన్కి. ఇలాగా రకరకాలుగా వాళ్ళని ఎన్ని ఇబ్బందులైనా పెడతారు. ఎందుకల్లా మంచి ప్రయోజకులుగా మార్చబడాలని. మీరు కూడా అంతే. మనం కూడా ఆధ్యాత్మికంగా మంచి ప్రయోజకులం కావాలని దేవుడు ఆశపడుతుందట. సేవకుడు కూడా అలాగ ఆలోచిస్తాడు. కాబట్టి మనం ఆ విధంగా స్పందించడానికి మోకాళ్ళ అనుభవంలోనికి రావాలి. ప్రార్థన ఎక్కువ చేయాలి. నేను ఇంటి దగ్గర కానీ మందిరంలో కానీ సహవాసంలో జరిగే ప్రతి కార్యక్రమంలో నేను మోకాళ్ళ అనుభవం కలిగి ఉండాలి. నశించిపోయే ఆత్మల కొరకు నేను ప్రార్థన చేయాలి. దయచేసి మన రక్షణ కొరకు, మన మారు మనసు కొరకు ప్రార్థన చేసుకోవాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు, ఎంతోమంది మారు మనసు లేకుండా, ఎంతోమంది దేవుడంటే తెలియకుండా నశించిపోతున్నారు. వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. మరి ఇంకెప్పుడు ప్రార్థన చేస్తావు నువ్వు? అరే ఇన్ని సంవత్సరాలు అయ్యింది, నీలో అసలు భారం వచ్చిందా? బాధ్యత నీలో ఉందా? మోకాళ్ళ అనుభవంలోకి రండి ప్లీజ్. దయచేసి మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలి. ప్రేమతో చెప్తున్నాను, ప్రార్థన అనుభవంలోనికి రండి. ప్రార్థన చేయండి అర్రా. దేవునితో సహవాసం చేయటం నేర్చుకోండి. కొంత ఎక్కువ సమయం ప్రార్థన చేస్తే నువ్వు ఏమీ నష్టపోవు. నువ్వు బాగుపడతావు, ఇంకా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీ శాపం తొలగిపోతుంది.
దేవుని పట్ల నీవు అధిక ప్రేమను కనుపరిచే వ్యక్తిగా మార్చబడతావు. కనుక మోకాళ్ళ అనుభవంలోనికి రండి, మోకాళ్ళ అనుభవంలోనికి రండి. మూడవదిగా చూడండి, ఇంకో 1000 మూరలు కొలిసి నడిపిస్తేనట ఏ లోతు వచ్చింది? మలలోతు వచ్చిందట. మలలోతు. చూడండి, నువ్వు శీలమండల అనుభవంలోనే ఉండిపోతున్నావు, శీలమండల లోతులోనే ఉండిపోతున్నావు. దేవుని ప్రేమించటం అంటే దేవుని సన్నిధికి వెళ్తే సరిపోతుందిలే, మనం ప్రార్థన చేయనక్కర్లేదు అన్నట్టుగా ఉన్నావు. మరలా ఇంకా లోతుగా వెళ్ళవలసిన నీవు, మలలోతుకి వెళ్ళవలసిన నీవు శీలమండల లోతులోనే ఉండిపోతే దేవుని ప్రేమ లోతు నీకేమర్థమైంది? దేవుని యొక్క ప్రేమ లోతు ఎంతో తెలుసుకోవాలనంటే నువ్వు అడుగులు ముందుకు వేయాలి, వాక్యానుసారంగా నువ్వు నడవటం ప్రారంభించాలి. దేవుడు నడవమన్నట్టుగా నడవాలి, దేవుడు చేయమన్నట్టుగా చెయ్యాలి. అప్పుడే ఆ లోతుల్లోకి, ఆ ప్రేమ లోతుల్లోకి వెళ్ళగలుగుతావు. మలలోతుకి వెళ్ళాడంటండి. 1000 మూరలు కొలిసి నడిపిస్తే ఏ లోతు వచ్చింది? మలలోతు. మలలోతు అంటే బాప్తిస్మపు అనుభవం. గత వారం మన ప్రియులు పుల్లరావు గారు బాప్తిస్మం పొందారు. మలలోతులోకి రావాలి, బాప్తిస్మపు అనుభవంలోనికి రావాలి. నువ్వు ఏ విషయాలు ఇంతవరకు లోపం, పాపం, చెడుగు, లోకానుసారమైనటువంటి క్రియలు నీలో ఉన్నాయో వాటన్నిటిని కూడా సమాధి చేయాలి. బాప్తిస్మపు అనుభవం ద్వారా నువ్వు సమాధి చేసేయాలి. నీలో ఉన్న పాత స్వభావం సమాధి చేయబడాలి. నీ పాత స్థితి అంతా పాతి పెట్టేయాలి. ఒక చనిపోయిన వ్యక్తిని ఎలాగైతే సమాధి చేస్తారో, సమాధి చేయబడిన తర్వాత ఆ వ్యక్తి ఇంకా ఎలాగైతే మనకు కనపడ్డో, అలాగే మన పాత స్వభావం, పాత వ్యక్తిత్వం ఇక కనపడకూడదు. పాత నైజం కనపడకూడదు, అది సమాధి చేయబడాలి. నీలో ఒక క్రొత్త అనుభవం, ఒక నూతన అనుభవం నీలో ప్రారంభం కావాలి. నేను చూసినప్పుడు ఇతను ఎవర్రా, ఈమె ఎవరు అన్నంత ఒక క్రొత్త అనుభవం నీలో చూడగలగాలి. నూతన అనుభవం నీలో రావాలి. నీ మాటల తీరు, నీ పద్ధతి, నీ ప్రవర్తన, నీ అలవాట్లు, నీ ఆచారాలు, నీ నడక, నీ వస్త్రధారణ అంతా కూడా మార్పు రావాలి. నీలో క్రీస్తుని చూడాలి, క్రీస్తు ప్రేమను చూడాలి, క్రీస్తు యొక్క పరిశుద్ధత చూడాలి. మరి మలలోతులోకి ఎప్పుడు వస్తావు? ఇంకా నీకు నీవుగానే కనపడుతున్నావు. నీలో క్రీస్తు కనపడే అనుభవం, ఆ మహిమ రూపంలోనికి మార్చబడే అనుభవం నీకు ఇంకా రాలేదు. అంటే నువ్వు లోతులో వెళ్ళే కొలది అనుభవం నీకు వస్తుంది. వాక్యపు లోతుల్లోకి వెళ్ళాలి, వాక్యపు లోతుల్లోకి వెళ్ళాలి. వాక్యం చెప్పినట్టుగా నడవాలి. వాక్యం చెప్పినట్టుగా నడిస్తే నీవు లోతైన అనుభవాల్లోనికి వెళ్ళిపోతావు. ఆయన ప్రేమ లోతు ఎంతో నీకు తెలుస్తుంది. దేవుని ప్రేమ లోతు నీకు తెలియాలంటే వాక్యం చెప్పినట్టుగా నడవాలి. వాక్యపు అనుభవాల్లో నడిచినప్పుడు నువ్వు లోతైన అనుభవాల్లోకి వెళ్తావు. లేకపోతే వడ్డీనే ఉండిపోయి ఆ లోతు అనుభవం నీకు తెలియక భయంతోనూ, పిరికితనంతోనూ, మనకి ఎందుకులే అనేటువంటి ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణితోనూ నువ్వు బ్రతుకుతావు. కనుక నీ భక్తి ఏమీ ప్రయోజనం లేనట్టుగానే మిగిలిపోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లోతుల్లోనికి మనం వెళ్ళాలి. ఆ ప్రేమ లోతుల్లోకి వెళ్ళాలి. ఆయన నిజంగా నువ్వు ప్రేమించే వ్యక్తివైతే ఆయన చెప్పే ప్రతి మాటకు నువ్వు స్పందించగలగాలి. యేసయ్య, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక మీరు చెప్పే ప్రతిదీ నేను చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను, నేను ఎలాంటి లోతుల్లోనికైనా వెళ్తాను అనేటువంటి ఆ లోబడే అనుభవంలోనికి రావాలి. ఇంకా 1000 మూరలు కొలిసి లోతుకు నడవమని చెప్పినప్పుడు అతడు అలా వెళ్తున్నప్పుడు అలాగా ఎక్కడి వరకు వచ్చేస్తుంది ఆ లోతు? అలా పెరిగిపోతూ ఉంది. అమ్మో, ఊపిరి చలవట్లేదు. అలాగా ఒక్కసారిగా అమ్మో, ఇంకా మనం
ఈ లోతులో నిలబడలేం. ఇప్పుడు ఏం చేయాలి? ఏదటం మొదలు పెట్టాలి. చూసారా, పీక లోతుని దాటేస్తుంది. ఇప్పుడు లోతు పీక లోతుని దాటేస్తుంది. దేవుడు నిన్ను ముంచేసే దేవుడు కాదండి. నువ్వు ఎంత లోతుకి వెళ్తావో ఆ లోతుకి వెళ్ళిన తర్వాత ప్రాణాపాయ పరిస్థితిలో కూడా, ప్రాణం మీదకి వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, మునిగిపోయే పరిస్థితులు వచ్చినా, మునిగిపోయే పరిస్థితుల్లో కూడా, అంటే దేవుని కొరకు అవసరమైతే నేను ప్రాణం పెట్టడానికైనా సిద్ధమే. అయితే సాయి శక్తులా నేను ప్రయత్నం చేస్తాను. దేవుని కొరకు నేను ప్రయాసపడటానికి ఇష్టపడతాను. మరణ లోతుల్లో కూడా దేవుని కొరకు నేను తేలియాడేటట్లుగా ప్రభు కొరకు ప్రయాసపడతాను. ఈత కొట్టే అనుభవంలోనికి రావాలి. భయపడిపోకూడదు. ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికనే సిద్ధమే అన్నట్టుగా. దేవుని ప్రేమంట మరణమంతా బలవంతమైనది. నీకు నిజంగా దేవుని ప్రేమ నీలో ఉంటే గనక ఎలాంటి లోతుల్లోనికైనా వెళ్తావు. లోతుల్లోకి వెళ్ళిన నీకు దేవుడిని ఈత నేర్పిస్తాడండి. ఏం నేర్పిస్తాడు? ఈత నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మలో తెలియాడేటట్లుగా దేవుడు చేస్తాడు. అసలు ఈత వచ్చింది అనుకోండి, ఏ లోతునైనా నువ్వు లెక్క చేయ. దేవుని ప్రేమ నిన్ను గొప్ప అనుభవనీయమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్తుంది. ఒక ఎక్స్పీరియన్స్లోకి నువ్వు వెళ్తావు. దేవుని కొరకు ప్రయాసపడటానికి, దేవుని కొరకు ఎలాంటి పరిస్థితులైనా ఏదటానికి నువ్వు ప్రయాసపడతావు. భయపడవు, పిరికి పందులా ఉండవు, సోమరిలా ఉండవు. ఉన్న చోటనే నిలిసిపోయి ఓ ప్రేక్షక పాత్ర పోషించినట్లుగా ఉండవు. దేవుని కొరకు ఏం చేయటానికైనా, ఎలాంటి పరిస్థితులకైనా నువ్వు ఈత కొట్టే వ్యక్తిగా ఉంటావు. ఈత వచ్చినోడు ఏం చేస్తాడండి? యువతల నుంచి అవతలకి వెళ్ళిపోవడానికి ఎంతైనా సరే తెగిస్తాడు. ఈత రాని వ్యక్తి ఏం చేస్తాడు? ఉన్న చోటనే నిలబడి ఏమీ చేతకాని దద్దములు అలాగా మనకి ఇంక ఇంతేనేమో, మన బ్రతికి ఇంతేనేమో అన్నట్టుగా ఉంటుంది. ఏమండి, నాకు ఈత వచ్చు. మా కాలువలో యువతల నుంచి అవతలకి వెళ్ళేవాడిని. మొన్న పుల్లారా గారికి బాప్తిస్మం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈత కొడదామని ట్రై చేశాను. మరి చెయ్యి నాకు కొంచెం ఇలాగ వేసేటప్పటికి కలుక్కుమంది. అమ్మో, ఇప్పుడు సాధ్యం కాదు అనిపించింది అనమాట. ఈత వచ్చి నాకు ఒకవేళ ఈ ముందుకి ఈత కొట్టలేకపోయినా వెనక్కి తిరగబడి అలాగ చక్కగా రిలాక్స్డ్గా ఉన్నామనుకోండి, తేలిపోతాం అలాగా చక్కగా, భయపడినాకర్లా. సింపుల్ ట్రిక్ అనమాట. మీరు ఈత కొట్టే పరిస్థితి లేకపోతే వెళ్ళకిల్లగా పడుకుని అలాగ ధైర్యంగా అని అలా చక్కగా అలా తేలియాడితే మెల్లగా తేలియాడతాం. ఏమి కొట్టుకోకలేదు, మునుగుపోమండి. ప్రియులరా, ఒక విషయం, నువ్వు ఆధ్యాత్మికంగా ఈదడానికి ఎల్లప్పుడూ కూడా ధైర్యంగా ముందుకు సాగాలి. నేను మునిగిపోతానేమో అనే భయం అక్కర్లేదు. ఆధ్యాత్మిక లోతుల్లో నువ్వు సాగిపోతున్నప్పుడు దేవుడు నిన్ను మునిగిపోనివ్వడు, నీకు ఈత నేర్పిస్తాడు. పరిస్థితులను బట్టి నీకు సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నువ్వు ఎక్కడ ఏ విషయంలో కూడా నాశనం కాకుండా దేవుడు కాపాడతాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు నిన్ను కాపాడగలిగిన సమర్థుడు, శక్తిమంతుడండి. నిన్ను మునిగిపోయేటట్లుగా వదిలేసేటువంటి చేతకాని దేవుడైతే కాదు. నీకు ఎలాంటి అందుకే ప్రభు చెప్పారు, ఆయన వాగ్దానం చేశారు, జలముల్లో పడి నువ్వు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా అవి నీ మీద పొర్లి పారకుండా నీటి మీద తేలియాడేటట్లు చేయగలిగిన గొప్ప దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకం అనేటువంటి
ఆ పరిస్థితులన్నిటి మీద నిన్ను తేలియాడేటట్లు చేయగలిగిన గొప్ప దేవుడు. నీ పరిస్థితుల్లో నిన్ను ముంచేసి నాకు చేత కాదని వదిలేసేటువంటి దేవుడు కాదు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో మునిగిపోతున్నానని నీకు అనిపించినా నిన్ను ముంచేసే దేవుడు కాదు. నీకు ఎలాంటి పరిస్థితులు నేను ముంచెత్తినట్టుగా అనిపించినా వాటిలో సహితం దేవుడు నిన్ను తేలియాడేటట్లు చేయగలడు. ఆమేన్. చూడండి, ఎలీషా గారి కాలంలో గొడ్డలి మునిగిపోయింది. అక్కడ కొమ్మ ఒట్టును నరికి ఆ ప్లేస్లో వేయగానే గొడ్డలి తేలింది, ఇనప గొడ్డలి తేలింది. నిజంగా దేవుడు ఎలాంటి మునిగిపోయే పరిస్థితులనైనా, నా జీవితం అయిపోయింది ఇక అనుకున్న పరిస్థితుల్ని సహితం తేలియాడేటట్లు చేయగలిగిన దేవుడు. నిన్ను మునిగిపోయి నాశనం అయిపోయేటట్లుగా అనుమతించే దేవుడు కాదు. నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో నుంచైనా లేవనెత్తగలిగిన దేవుడు. చూడండి, యోన మరి దేవుని మాట వినకుండా తాను పారిపోతున్న సమయంలో మరి విపత్కరమైన పరిస్థితులు క్రియేట్ చేసి అతన్ని మరి సముద్రంలో పడవేయబడినట్లుగా చేసిన తర్వాత అతడు అనుకున్నాడు, నా పని అయిపోయింది. ఇక యోనా గారు అనుకున్నారు, ఇక నా 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 చరిత్ర ఇక్కడితో క్లోజ్, ఇంక అయిపోయింది, నేను చచ్చిపోయాను అనుకున్నాడు. కానీ దేవుడు ఆజ్ఞాపించారు. ఆ పెద్ద మత్స్యానికి, ఆ పెద్ద చేపకి దేవుడు ఆజ్ఞాపిస్తే అది యోనా గారిని చాలా సేపుగా మింగి అతనికి కావలసిన ఆక్సిజన్ అంతా కూడా దేవుడు దాని ద్వారా ప్రొవైడ్ చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఆ క్షేమకరంగా ఆ స్థలానికి తీసుకుని వెళ్ళి అక్కడ కక్కివేసినట్లుగా చూస్తున్నాం. కానీ తను చేసే ప్రార్థన, నేను అగాధంలోకి వెళ్ళిపోయాను, మరి నా పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది, అయిపోయింది నా సంగతి అని ప్రార్థన చేస్తున్నాడు. తను నిజంగా నీటి అడుగున ఎక్కడో ఉన్నాను అనుకుంటున్నాడు. కానీ దేవుని ఏర్పాటు చాలా గొప్పది. నిజంగా అది ఒక గుటకేసి వీడిని ఆహారంగా మార్చేసుకోవాలనుకుంటే అయిపోయింది. కానీ దేవుని ఆజ్ఞ ప్రకారం ఆ గొప్ప ఆ చేప అతన్ని సజీవంగా తీసుకొని వచ్చి దేవుడు ఎక్కడైతే వదిలిపెట్టమని చెప్పారో అక్కడ వదిలిపెట్టినట్లుగా చూస్తున్నాం. మరి ఆ సముద్రంలో పడిపోయినప్పుడు అతడు చనిపోవాలి, కానీ దేవుడు మరణానికి అప్పగించాడా? లేదు. అతన్ని ఎలా కాపాడాలో అలా కాపాడాడు. నిజమే, మన జీవితంలో దేవుని మాట వినకపోయినా దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే ఇంకా దేవుని ప్రేమ నీ ఎడల ఆయనకి చాలా ఉన్నతంగా ఉంది. ఆయన ప్రేమను మనం లోకుగా తీసుకోకూడదు. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకొని, నేను దేవునికి విరోధంగా జీవించినప్పటికీ, దేవునికి బాధ కలిగించినప్పటికీ, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా వినకపోయినప్పటికీ కూడా దేవుడు నన్ను ఇంత క్షేమంగా ఉంచుతున్నారంటే అది నా తెలివితేటల వల్ల కాదు, దేవుని ప్రేమ నా మీద ఇంకా ఉంది. కనుక ఆ ప్రేమ లోతు నీకు తెలియాలి. దేవుని ప్రేమ లోతు తెలిస్తే ఈత కొడతావు దేవుని బిడ్డ. అందుకే చూడండి, బ్రతికున్న చేప ప్రవాహానికి ఎదురెదుతుంది. అదే చచ్చిన చేప అయితే ప్రవాహానికి కొట్టుకుని పోతుంది. నువ్వు పరిస్థితులకి కొట్టుకుని పోయే వ్యక్తివి కాదు. పరిస్థితుల్ని అధిగమించి ఎదురీదేటట్టుగా దేవుని కొరకు ప్రయాసపడటం నేర్చుకోవాలి. నిజంగా దేవుని ప్రేమ నీలో ఉంటే వర్షాన్ని లెక్క చేయవు అండి, చలిని లెక్క చేయవు, ఎండని లెక్క చేయవు. చాలామంది ఎండాకాలం వచ్చేటప్పటికి చక్కగా హాయిగా ఇంటి దగ్గర నుంచి కదలరు, అస్సలు కదలరండి. ఆరాధన లేదు, ఏమీ లేదు. ఇక శీతాకాలంలో ముసుగులేసేసి ఇంకా ప్రార్థన లేదు, ఏమీ లేదు. సంఘంలో అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే, రాత్రంతా ప్రార్థన చేస్తుంటే వాళ్ళు మాత్రం ముసుగులు పెట్టుకుని పడుకుంటారు చక్కగా. కొంతమందికి వర్షం వస్తే పండుగ, ఇక ఇంటి నుంచి కదలరు అసలు. ఇక అక్కడ ఆరాధన అయినా లేకపోతే ఉపవాస ప్రార్థన అయినా ఇంక అసలు కదలరండి. బయటికి వెళ్తే ముఖం మొలిసిపోతాను అనుకుంటారేమో. కొన్నిసార్లు మన ఆనందాన్ని, మన స్థితిగతుల్ని ప్రక్కన పెట్టి దేవుణ్ణి ఘనపరచడం నువ్వు నేర్చుకోగలిగితే అంతకంటే గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని దేవునికి ఇస్తాడు దేవుని బిడ్డ.
కానీ దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయటం వల్ల నీవు దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నావు అనేది అర్థమైపోతుంది. నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివో కాదో దేవుడు ప్రతి చిన్ని విషయంలో కూడా నిన్ను పరీక్షిస్తూ ఉంటారు. కనుక దేవుని ప్రేమ అన్ని క్రియల్లో కూడా మనం కనుపరిచేటట్లుగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఎప్పటికప్పుడు బలపరుచుకుంటూ ఉండాలి. చూడండి, ఏదవలసినంత నది అయిపోయిందంట. అవును, దేవుని కొరకు నువ్వు నిజంగా ఏదవలసిన పరిస్థితి వచ్చినప్పుడు చాలామంది ఏమంటారు, సముద్రాన్నైనా ఏదొచ్చు కానీ సంసారాన్ని ఏదలేమంటారు కదా. ఏదటం అంటే ఏంటి? ఏదటం అంటే ఏంటి? అన్ని పరిస్థితుల్ని ఎదుర్కోవడం, ఎలాంటి పరిస్థితి వచ్చినా చక్కబెట్టుకోవటం అన్నమాట. కొంతమంది కుటుంబాన్ని ఏదలేరు, భక్తిని ఏదలేరు. కుటుంబం ఏదైనా సమస్యలు వచ్చినాయి అనుకోండి, కొంతమంది భార్య మీద పడేసి నువ్వేం చేసుకుంటావు చేసుకో, నాకేం తెలియదు అని వదిలిపెట్టేసి బాధ్యత లేని వ్యక్తిగా, కొంతమంది వాళ్ళ మట్టుకు వాళ్ళే చూసుకుంటారండి. వాళ్ళ త్రాగుడు మట్టుకే చూసుకుంటారు. కొంతమంది వాళ్ళ వ్యభిచారం మట్టుకే చూసుకుంటారండి. అలాంటి వారు లేకపోలేదు. వాళ్ళ అవసరాలు, వాళ్ళ కోరికలు తీరితే చాలు. పిల్లలు ఏమైపోయినా, కుటుంబం ఏమైపోయినా, ఇంట్లో ఏమున్నాయో లేదో పట్టించుకోరండి. సంసారం ఏదటం చాలామందికి చేతగాని దద్దములు ఉంటారండి. కానీ కొంతమంది మహాతల్లులు, చాలా గొప్ప మనసు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారండి. భర్త పిల్లలు పట్టించుకోకపోయినా కుటుంబాన్ని చాలా సమర్థవంతంగా ఇదే వాళ్ళు ఉన్నారండి. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ప్రియులారా, మనం కుటుంబాన్ని ఏదాలి, భక్తిని ఏదాలి, సమాజంలో ఏదాలి, మన పరిస్థితులన్నిటినీ కూడా అధిగమించి స్విమ్మింగ్లో కూడా మనం ఫస్ట్ ఉండాలి. నాకు ఈత చేత కాదని అంటే మరేం చేస్తావు? కొట్టుకుని పోతావు. ఈత నేర్చుకోవాలి. స్తోత్రం. మరి ఏదైనా ప్రమాదవశాత్తు ఎవరైనా పడిపోతే గజీతగాళ్ళని రంగంలోకి దింపుతూ ఉంటారు. వాళ్ళ మనుషులే కదా, వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. ఈదటం సాధన చేశారు. మనం కూడా ఈదటం నేర్చుకోవాలి. భక్తిలో ఈదాలి, కుటుంబాన్ని ఈదాలి. అన్నిటికీ మనం తెగించి దాన్ని మనం సమస్య అనుకోకుండా సమస్యను సైతం అధిగమించేటట్లుగా ప్రయాసపడే మనసు మనకుంటే గనక తప్పకుండా సక్సెస్ అవుతాం. అంతేగాని నాకెందుకులే అని మనం నిర్లక్ష్యంగా ఉంటే గనక రోజులు గడిచిపోతాయి. కానీ ఒక రోజున తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో మనం ఏమై ఉన్నామో అక్కడ మనం తీర్పులో నిలబడినప్పుడు సిగ్గుపడవలసి ఉంటుంది. అందుకే మనం ఆధ్యాత్మికంగా దేవుని ఎటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాం, ఆయన పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాం, ఎలాగ అర్థం చేసుకున్నాం, ఆయన కొరకు మనం ఎలా జీవిస్తున్నాం మనలను మనం పరిశీలన చేసుకుందాం. ప్రియులరా, దేవుని వాక్యంలో చూడండి, మనం చదివినటువంటి భాగంలో మార్కు సువార్తలో యేసు ప్రభువారు ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారని అడిగారు. ఎవరేమనుకున్నా మీరేమనుకుంటున్నారని అడిగారు. మేము ఇలా అనుకుంటున్నామన్నారు. మరి అలా అనుకుంటున్నప్పుడు ఏం చేయాలో ఆయనకి తెలుసు కదా. ఆయనకే సలహాలు ఇస్తావా? చాలామంది దేవునికే సలహాలు ఇస్తారండి. దేవునికే సలహాలు ఇస్తారు. దేవుడేమో నేను శ్రమ పడటానికి వచ్చాను అంటే, నువ్వు శ్రమ పడడానికి వీల్లేదు, నువ్వు చనిపోవటానికి వీల్లేదు అంటే దేవునికే మనం సలహాలు ఇచ్చేవాళ్ళంగా ఉంటామా? దేవుని పిల్లలకి ఒకవేళ నిజంగా శ్రమ పడవలసి వచ్చినా ఇది నాకు వద్దు అని మనం ఎప్పుడు దాన్ని వ్యతిరేకించకూడదు.
దేవుని కొరకు శ్రమ పడవలసి వచ్చినప్పుడు, అవసరమైతే ప్రాణం పెట్టవలసి వచ్చినా దానికి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను సుఖంగానే ఉండాలనేటువంటి ఆలోచనలు ప్రక్కన పెట్టి మనం మానసికంగా ఒక సంసిద్ధత కలిగి ఉండాలి. దేవుని కొరకు ఎలాంటి పరిస్థితులనైనా నేను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే సమర్పణలోనికి రావాలండి. అది నిజమైన భక్తి. అంతేగాని దేవుని సన్నిధికి వస్తున్నాను కనుక నాకు అన్నీ కలిసి వచ్చేయాలి, నేను కష్టపడకుండా అన్నీ వచ్చేయాలి. ఇన్ని వారాలు వెళ్తే కొంతమంది చూడండి పనికి మాలిన భక్తి చేస్తూ ఉంటారు. నేను ఇన్ని వారాలు పలానా చోటుకి వెళ్తే కనుక నాకు ఏదో జరిగిపోతుంది. దేవుడు అన్నీ చేసేయాలి వీళ్ళకి, కానీ దేవుని కొరకు మాత్రం వీళ్ళు ఏం చేయరు. స్వార్థపూరితమైనటువంటి భక్తి అన్నమాట. అవసరమైతే నడిచి వెళ్ళిపోతూ ఉంటారు, చెప్పులు లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి మేకల మందలాగా వాళ్ళు ఏమో స్ప్రే చేసేస్తూ ఉంటారండి. స్ప్రే చేసేస్తూ ఉంటే ఎంత బుద్ధిహీనత అండి, ఎంత బుద్ధిహీనత. దేవుడు చెప్పింది చేయకుండా దేవుడు నీకు అన్నీ చేసేస్తాడా? దేవుడు చెప్పిందేమో నువ్వేం చేయవాయి, కానీ నీకు మాత్రం అన్నీ చేసేయాలి. ఇలాంటి స్వార్థపరుల్ని దేవుడు ఏమైనా అంగీకరిస్తాడా? దేవుడు చెప్పింది ఏది చేయరట, కానీ వీళ్ళు అడిగిందల్లా మొత్తం వీళ్ళ కోరికలన్నీ తీర్చేయాలి. అలాగా అన్ని వారాలని అక్కడికి ఎగబడుతూ ఉంటారు. ప్రియులారా, మనం దేవుడు చెప్పింది చేయకుండా నీవు అడిగింది దేవుడు చేయరు. ఒకవేళ చేసిన దేవుడు తప్పకుండా నేను లెక్క అడుగుతారు. నువ్వు అడిగింది నేను చేశాను, నేను చేయమన్నది నువ్వు చేసావా? దేవుడు అదే నిన్ను ప్రశ్నిస్తాడు. చేస్తాడు దేవుడు, నువ్వు అడిగింది చేస్తారు ఓకే, కానీ దేవుడు చెప్పింది చేయకపోవడం అది పెండింగ్లోనే ఉండిపోతుంది. దేవుడు నీకు ఎన్ని చేసినా దేవుడు చేయమన్నది నువ్వు చేయట్లేదు కనుక, వద్దన్నది మానట్లేదు కనుక ఖచ్చితంగా నీకు భయంకరమైన పనిష్మెంట్ ఉంటుందండి. దేవుడు మనకిచ్చిన భారం, దేవుడు మనకిచ్చినటువంటి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భారం కలిగి ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా ఆత్మీయ జీవితాలు బాగుపడాలి, మీరు చెప్పింది మేము చేస్తాం. మీరెవరో మాకు అర్థమైంది, కానీ ఆ విధమైన అనుభవాల్లో మేము సాగలేకపోతున్నాం. మీరు చేయొద్దన్నదే చేస్తున్నాం, చేయమన్నదేమో చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నాం. మీకు లోపడలేకపోతున్నాం. మీరెవరో మాకు అర్థమైంది, మీరెవరో మాకు తెలుసు, కానీ తెలుసుంటే కూడా మీ మాటను మేము లెక్క చేయలేకపోతున్నాం, మీ మాటను గౌరవించలేకపోతున్నాం, మీరు చెప్పింది చేయలేకపోతున్నాం, నిర్లక్ష్యంగా గడుపుతున్నాం. ప్రజలకేమో చాలా మందికి మీరెవరో ఏంటో అర్థం కాక రకరకాలుగా అనుకునే వాళ్ళు అనుకుంటున్నారు. మీరెవరో మాకు తెలిసింది, కానీ మీ కొరకు శ్రమ పడలేకపోతున్నాం, మీ కొరకు ప్రయాసపడలేకపోతున్నాం. ఇదిగో నేను శ్రమ పడటానికి వచ్చానని యేసయ్య చెప్తుంటే పేతురు అంటాడు, ఇదిగో నువ్వు శ్రమ పడడానికి వీల్లేదు అంటాడు. భక్తి అంటే ఊరికే సుఖంగా ఉండేది కాదండి. భక్తి అంటే నువ్వు దేవుని కొరకు ప్రయాసపడడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక మంచి సమయం, ఇది మంచి పీరియడ్. దేవునికి ఇచ్చిన గడువు, దేవునికి ఇచ్చిన సమయం, దేవునికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన జీవితం. దేవుని కొరకు ప్రయాసపడడానికి ఇష్టపడు, దేవుని బిడ్డ దేవుని కొరకు శ్రమపడు. నశించిపోయే ప్రజల కొరకు నువ్వు ప్రయాసపడు. ఆయన్ని గణపరిచే విధంగా ప్రవర్తించడానికి దేవుడు మనకి శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చారు. ఎన్నో విషయాల్లో లోబడవలసి ఉండగా నువ్వు లోబడట్లేదు, దేవుని మాటకు లోబడట్లేదు, దేవుని వాక్యానికి లోబడట్లేదు, నీకు ఇష్టమైనట్టుగానే నీకు నచ్చినట్టుగానే జీవిస్తున్నావు. ఆయన ఆజ్ఞాపించింది ఏది చేయట్లేదు. ఆయన ఆజ్ఞాపించింది కదా మనం చేయమన్నది చేయకుండా, చేయమన్నది చేసి, అది కదా మనం పాటించవలసింది. నీకేం తెలియదు, నువ్వు అలాగే చెప్తావు, నోరు అంటావా? మీరు అలాగే అంటాడు, బోధకుడా నీకేం తెలియదు, మాట్లాడుకో, ఊరుకో. శ్రమ అంటావేంటి, హింస అంటావేంటి, ఇబ్బంది అంటావేంటి, చచ్చిపోతానంటావేంటి? అవేమి ఉండకూడదు,
మనం సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అది కదా జీవితం అంటున్నాడు. జీవితం అంటే సుఖపడటమే కాదండి, శ్రమపడాలి, కన్నీరు విడవాలి, గోచాడాలి, నిందించబడాలి, అవమానించబడాలి. ఇవన్నీ ఉంటేనే భక్తి జీవితం. భక్తి జీవితం అంటే భక్తిని చూసినప్పుడు అర్థమవుతుందండి. ఊరికి వచ్చిపోతే అది భక్తి కాదు. నువ్వు ఊరికి వచ్చి కూర్చుంటున్నావు, వెళ్ళిపోతున్నావు, వస్తున్నావు, కూర్చుంటున్నావు, వెళ్ళిపోతున్నావు, వస్తున్నావు, కూర్చుంటున్నావు, వెళ్ళిపోతున్నావు. ఏం చేయగలుగుతున్నావు? దేవుడు చెప్పింది ఎప్పుడైనా ఏదైనా నువ్వు చేయగలిగావా? దేవుని బిడ్డ ఆలోచించు. స్త్రీవైనా పురుషుడివైనా ఎప్పుడైనా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా అక్షరాలను నెరవేర్చావు? అసలు ఎప్పుడైనా సంపూర్ణంగా ఏదైనా చేసావా? నాకు అక్కర్లేదు అనుకుంటున్నాం. ఇది అలాగే వాగుతూ ఉంటాడు పాస్టర్. అడిగేం తెలియదు, నోర్మి అన్నట్టుగా. ఒకవేళ యేసు ప్రభువుని నోరు మూయించినట్టుగా, పేతురు నోరు మూయించినట్టుగా నువ్వు అలా అనుకుంటున్నావేమో. ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయ బాబు, ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయి. నువ్వు కష్టాలు సమస్యలు అంటావేంటి, ఉపవాసం అంటావు, ప్రార్థన అంటావు, ఇవేం అక్కర్లేదు అన్నట్టుగా నీ వైఖరి ఉందేమో. దేవుడి బిడ్డ, భక్తి అంటే అది కాదర్రా. భక్తి అంటే దేవుడు చెప్పిన ప్రతి దానికి నువ్వు స్పందించాలి, లోబడాలి, అలా జీవించాలి. నువ్వు ఎంత సుఖంగా ఉన్నా, ఎంత సౌఖ్యంగా ఉన్నా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా ఆ మెట్టు దిగి రావాలి. నువ్వు దేవుని కొరకు నిన్ను నువ్వు తగ్గించుకొని బ్రతకాలి. దేవుని కొరకు శ్రమ పడాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి. అది వర్షమైనా, ఎండైనా, చలైనా, అది ఉపవాసమైనా, దేవుడు చెప్పేది ఏదైనా దానికి నువ్వు స్పందించాలి. అంతేకాని నేను అలా చేయను, నాకు అవసరం లేదు అని మొండిగా ఉంటున్నావంటే నువ్వు చేసే భక్తి సరైంది కాదు. ఆ భక్తి సరైంది కాదు. థ్యాంక్ యూ.